హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 688కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను ఒప్పో ఎకాన్ M31 ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ అయితే చేశాను. అలాగే ఇక్కడే నేను OnePlus బుల్లెట్ జెడ్తో కంపేర్ కూడా అయితే చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ రీపర్బిష్డ్ మొబైల్స్ని వెబ్సైట్లో సేల్కి తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం 2-3 మంత్స్ బ్యాక్ అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి వీటిని సేల్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి 10R మొబైల్స్ని వీళ్ళు ఇక్కడ యూఎస్లో వాళ్ళ వెబ్సైట్లో అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి డిఫరెన్స్ ఏమైనా ఉంది కొత్త మొబైల్కి పాత మొబైల్ కంటే $100 డిఫరెన్స్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దగ్గర $7,200 $7,300 డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్లో వీళ్ళు కొత్త మొబైల్ తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ రీపర్బిష్డ్ ఎవరు ఇష్టపడతారని నేనైతే అనుకోవట్లేదు. ఏమైనప్పటికీ యాపిల్ కక్కుర్తి రోజు రోజుకి శృతి మించుతుందని చెప్పాలి. ఏదో రీపర్బిష్డ్ అమ్ముకోవడానికి చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి, వాళ్ళని కూడా వీళ్ళు వదలట్లేదు. రీపర్బిష్డ్ మొబైల్స్ కూడా వీళ్ళే తయారు చేసుకొని వీళ్ళే అమ్మేసుకోవాలనుకుంటున్నారు. ఏమిటి చేస్తున్నావు? ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ తిప్పలు ఏరుకుంటున్నావేమిటి? నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయనా. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకు OnePlus నుంచి OnePlus మెక్లారెన్ ఎడిషన్లో వీళ్ళు మొబైల్స్ని అయితే తీసుకొచ్చేవాళ్ళు. 2018 నుంచి వీళ్ళిద్దరికైతే పార్ట్నర్షిప్ ఉంది, కొలాబరేట్ అయ్యారు. సో ఇప్పుడు 2020 నాటికి వీళ్ళు విడాకులు అయితే తీసుకోబోతున్నట్టుగా రీసెంట్గానే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాగా. ఇప్పుడు ఒకసారికి వీళ్ళకి విడాకులు అయిపోయినట్టుగా అయితే వస్తుంది. ఇకపై నుంచి మనకు OnePlus నుంచి మెక్లారెన్ ఎడిషన్లో మొబైల్స్ని అయితే చూడడానికి ఉండదు. అలాగే OnePlus 8 Proలో మనకి కలర్ ఫిల్టర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చిన సంగతి మనకి తెలుసు కదా. ఇందులో ఒకసారికి వీళ్ళు ఫోటో క్రోమ్ మోడ్ అని చెప్పి ఒకటైతే తీసుకొచ్చారు. దీంతో మనం ఫొటోస్ ఏమైనా తీస్తే బ్లాక్ ఆబ్జెక్ట్ బ్యాక్ సైడ్ ఏమున్నాయో సో అవి ట్రాన్స్పరెంట్ లాగా అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి ఇంతకుముందు మనకి చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, ఫొటోస్ కూడా ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే ఈ మోడ్ ఉందో ఈ మోడ్ని ఒక అప్డేట్ ద్వారా మేము రిమూవ్ చేస్తామని చెప్పి, అంటే తీసేస్తాం, డిసేబుల్ చేస్తామని చెప్పేసి OnePlus చెప్పింది. సో ఆ తర్వాత అది చైనా వరకు అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి వరల్డ్ వైడ్గా అంటే గ్లోబల్గా చూసుకున్నట్టయితే వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా OnePlus 8 Proలో మీకు ఏదైతే కలర్ ఫిల్టర్లో ఉన్న ఫోటో క్రోమ్ ఉందో సో ఇది వచ్చేసరికి డిసేబుల్ అయితే అవుతుంది. సో వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే మేము ప్రస్తుతానికి అయితే డిసేబుల్ చేస్తున్నాం, మళ్ళీ మీకు జూన్ నెలలో మళ్ళీ ఒక అప్డేట్ ద్వారా మళ్ళీ మేము దీన్ని తీసుకొస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. బట్ ఎప్పుడు తీసుకొస్తాం అనేది మాత్రం వీళ్ళైతే చెప్పట్లేదు. జూన్ అంటే ఇంకెన్నో రోజులు లేదు, రేపు వదిలేస్తే ఎల్లుండి నుంచి జూనే అనుకోవాలి. సో ఇంతోటి దానికి వీళ్ళు డిసేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేయడం దేనికి? సో ఏం మార్పు చేయాలనుకుంటున్నారు అది ఒకే అప్డేట్ ద్వారా ఇచ్చుంటే సరిపోయేది. సో తర్వాత నుంచి వస్తే మనకి సోనీ నుంచి జూన్ 4వ తారీఖున వీళ్ళు డిజిటల్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతున్నారని నేను 2 రోజుల క్రితం టెక్ న్యూస్లో అయితే చెప్పాను కదా. అక్కడ వచ్చేసరికి వీళ్ళు PS5 PlayStation 5 అయితే వీళ్ళు డెమోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది ఇప్పుడైతే వీళ్ళు కన్ఫర్మ్ చేస్తూ వీళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారన్నమాట. ఇక్కడ వస్తే చిన్న వీడియో క్లిప్ని అయితే ప్లే చేస్తున్నారు. దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఈ జూన్ 4వ తారీఖున PlayStation 5 అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో తర్వాత చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ బుక్ S అంటే ఇది వచ్చేసరికి ఒక ల్యాప్టాప్ లాగా అయితే ఉంటుందన్నమాట. దీన్ని వచ్చేసరికి లాస్ట్ ఇయరే తీసుకొచ్చారు. దానికి ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ అంటే 2020 వర్షన్ వచ్చేసరికి ఇప్పుడైతే లాంచ్ చేశారు యూరోప్లో. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఇంటెల్ లేక్ ఫీల్డ్ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో వీళ్ళు క్వాల్కామ్ చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు, అంటే స్నాప్డ్రాగన్ 8CX ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈసారి తీసుకొచ్చిన దాంట్లో ఇంటెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి వెయిట్ కూడా 950 grams అయితే ఉంటుందన్నమాట. చాలా పల్చగా వస్తుంది. లోపల మనకి ఎటువంటి ఫ్యాన్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్తో అయితే రన్ అవుతూ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ డిస్ప్లే సైజ్ కూడా మనకి 13.3 inches అయితే ఉంటుంది. 8GB ర్యామ్తో వస్తుంది, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే బిల్ట్ ఇన్ గ్రాఫిక్స్ కూడా అయితే ఇందులో ఉంటాయన్నమాట. ఇక వీటి ప్రైస్ కనుక చూస్తే అక్కడ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి సో 84,000 రూపాయల వరకు అక్కడ దీని ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ జూన్ నెల నుంచి వీటిని అక్కడ సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసరికి మన డిస్ప్లేకి టచ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ రకమైన ఒక ట్యాబ్లెట్ కమ్ ల్యాప్టాప్ అనొచ్చు, సెమీ ల్యాప్టాప్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ డివైస్ ని వీళ్ళు యూరోప్ లో అయితే లాంచ్ చేశారు. ఇక అలాగే సామ్సంగ్ Note 20 సిరీస్ ని అయితే తీసుకురాబోతున్న సంగతి తెలుసు. ఇందులో సరికి వీళ్ళు Note 20, Note 20+ లేదా Note 20 Ultra సో ఎన్ని డివైస్ తీసుకొస్తారో తెలియదు, కానీ ఇందులో హైర్ ఎండ్ డివైస్ లో వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే Note 20లో వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ ఉంటుందని గతంలో మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చిందనమాట. Note 20కి Note 20+కి వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఉండదు బ్యాటరీలు అని చెప్పి తెలుస్తుంది. మనకి చైనాకు సంబంధించిన 3C సర్టిఫికేషన్ డేటాబేస్లో వచ్చేసరికి దీనికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. ఇందులో సరికి 4300 mAh బ్యాటరీ ఉంటుందని తెలుస్తుంది అనమాట. అంటే మనకి హై ఎండ్ మోడల్కి లో ఎండ్ మోడల్కి వచ్చేసరికి
సో మనకి 200 mAh బ్యాటరీ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అలాగే వీటి డిస్ప్లే సైజ్ కూడా 6.7 ఇంచెస్ మనకి 20 ఉంటే, అదే 20 ప్లస్లో చూసుకుంటే వీళ్ళు 6.9 ఇంచెస్ డిస్ప్లేతో అయితే తీసుకురాబోతున్నారు. రెండిట్లోనూ వచ్చేసరికి మనకి ఎక్సినోస్ 992 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే క్వాల్కామ్ ప్రాసెసర్తో కూడా వీళ్ళు తీసుకొస్తారు కాబట్టి అందులో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా సో ప్రస్తుతానికి అయితే సమాచారం ఉంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ M11 అలాగే M1 ఈ రెండు డివైస్లను అయితే తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న జూన్ నెలలో ఈ మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారని. సో ఇప్పుడు వచ్చేసరికి డేట్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి దీనికి సంబంధించిన బ్యానర్స్ అయితే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చూస్తే జూన్ 2వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. మరి వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది సో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనం ఒప్పో నుంచి ఒప్పో రెనో 4 సిరీస్ని అయితే తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందిగా. జూన్ 5వ తారీఖున ఈ మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు వరకు చూసుకుంటే మనకి ఒప్పో రెనో 4కి సంబంధించిన ఇమేజెస్ బయటకు వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి రెనోకి సంబంధించిన బ్రాండింగ్ అనేది పెద్ద లెటర్స్ అయితే కనబడ్డాయి. ఇప్పుడు వచ్చేసరికి రెనో 4 ప్రోకి సంబంధించిన అఫీషియల్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి అనమాట. సో ఇక్కడ కనుక చూస్తే మనకి ఒప్పో బ్రాండింగ్ అయితే స్మాల్ లెటర్స్ లో కనిపిస్తుంది డౌన్ లో వచ్చేసరికి. అలాగే టాప్ లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని మనకి లాంచ్ బిఫోరే తెలిసిపోతాయి. సో తర్వాత చూసుకుంటే మనకి వివో నుంచి వివో X50 ఫ్యామిలీని తీసుకురాబోతుంది జూన్ 1వ తారీఖున. ఇంత ముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వరకు చూస్తే ఇందులో వచ్చరికి X50 అలాగే X50 Pro అని రెండు మొబైల్స్ ని తీసుకురాబోతుందని మనం అనుకున్నాం. బట్ వచ్చరికి వీళ్ళు ఇంకో మొబైల్ కూడా తీసుకురాబోతున్నట్టుగా ఈ రోజు తెలిసిందనమాట. దానికి వచ్చరికి వీళ్ళు X50 Pro Plus అని చెప్పి అయితే పేరు పెట్టారు. సో ఈ డివైస్ చూస్తే మనకి X50 Pro లాగే ఉంటుంది. బట్ వచ్చరికి ఇందులో కెమెరా అలాగే వచ్చరికి ప్రాసెసర్ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. అదే X50 Proలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇక అలాగే ఇందులో కెమెరాలు వచ్చేసరికి 50 మెగాపిక్సెల్తో అయితే రాబోతున్నాయి. అదే X50 Proలో కనుక చూసుకుంటే వీళ్ళు కెమెరా 48 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి సో రియల్మీ బడ్స్ క్యూ అని చెప్పేసి వీళ్ళు రీసెంట్ గానే చైనాలో ఈ బడ్స్ క్యూ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. అక్కడ వీటి ప్రైస్ కూడా 1600 రూపాయలు అయితే పెట్టారు. సో వీటిని వచ్చేసరికి ఇప్పుడు మన ఇండియాలో కూడా తీసుకురాబోతున్నట్టుగా రియల్మీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ ఒక ట్వీట్ అయితే పెట్టాడు అనమాట. దీని ప్రకారం చూస్తే ఈ బడ్స్ ని వీళ్ళు అతి త్వరలో మన ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు. వీటి ప్రైస్ కూడా బిలో 2000 ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. రీసెంట్ గానే చూసుకుంటే రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ని అయితే లాంచ్ చేసింది మన ఇండియాలో. వాటి ప్రైజెస్ చూస్తే రూపాయి తగ్గించి 1800 రూపాయల ప్రైస్ అయితే పెట్టింది. సో వాటికి పోటీగా వీటిని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా క్లియర్గా అయితే అర్థమవుతుంది. వీటి ప్రైస్ కూడా మనం ఇంచుమించు అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1999 రూపాయలు లేదంటే 1899 రూపాయలు ఇంచుమించు అదే ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొస్తారు. అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది, అవసరం కాబట్టి చేస్తున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అరే తర్వాత చూసుకుంటే మనకి మిత్రో ఏదో ఒక పేరు దీన్ని. ఇది ఒక కొత్త అప్లికేషన్ అనమాట. టిక్ టాక్ పోటీగా వీళ్ళొసరికి ఈ అప్లికేషన్ని ఇండియాలో తీసుకొచ్చారు. ఇప్పటికే చూస్తే ఈ అప్లికేషన్ కొంచెం డిమాండ్ అయితే పెరుగుతుంది. రీసెంట్గా వచ్చేసరికి టిక్ టాక్ మనం బ్యాన్ చేయాలి, అలాగే టిక్ టాక్ స్టార్ రేటింగ్ తగ్గించినప్పుడు దీని డిమాండ్ అయితే పెరుగుతుంది. దీని రీజన్ వచ్చేసరికి ఇది ఇండియన్ అప్లికేషన్ అవ్వడం వల్ల అందరూ ఈ టిక్ టాక్ కైండ్ ఆఫ్ అంటే టిక్ టాక్ క్లోన్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్లికేషన్ అయితే చాలా మంది యూజర్స్ అయితే పెరిగారు. ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే ఈ అప్లికేషన్ పాకిస్తాన్కి చెందిన టిక్ అనే అప్లికేషన్ కి కాపీ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో టిక్ అనే అప్లికేషన్ ఎవరైతే CEO ఉన్నాడో సో తను చెప్పేది ఏంటంటే అతని దగ్గర ఉన్న ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ ని వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు మనకి ఈ మిత్రోని తీసుకొచ్చారో వాళ్ళకి వచ్చేసరికి 2500 రూపాయలకి అయితే ఈ సోర్స్ కోడ్ ని అమ్మినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ సోర్స్ కోడ్ ఆధారంగానే వీళ్ళు వచ్చేసరికి ఈ మిత్రో అనే అప్లికేషన్ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే మనకి టిక్ టాక్తో కంపేర్ చేస్తే మిత్రో అప్లికేషన్ మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే ప్రైవసీ పరంగా సేఫ్ అంటే అంత సేఫ్ కాదని కూడా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది అప్లికేషన్ ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఇది ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఇంకా ఇది బాగా అభివృద్ధి చెందాక అప్పుడు వీళ్ళు ప్రైవసీ మీద దృష్టి పెడతారేమో చూడాలి. అయితే ఫీజు ఇచ్చేద్దామా? ఎందుకండి? ఏంటి బావా ఫీజు ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎతావా మా కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ లేదు. నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ మ్యాప్స్ కి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది ఓన్లీ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ డివైసెస్ కి వచ్చింది. iOS డివైస్ కి వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ లో మీకు ఈ అప్డేట్ అయితే చూడడానికి ఉండదు. మరి ఎప్పుడు తీసుకొస్తారో కూడా తెలియదు. ఈ అప్డేట్ ద్వారా మీకు వీళ్ళు వచ్చేసరికి ప్లస్ కోడ్ ని యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అది ప్లస్ కోడ్ వల్ల ఏమవుతుందంటే మన లొకేషన్ అనేది ఎవరికైనా పంపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది 2015 నుంచే ఉంది. బట్ వచ్చేసరికి దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా
ఈజీగా ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్కి వచ్చేసరికి వీళ్ళు సోదర్ అనే ఒక టూల్ అయితే తీసుకురాబోతుంది. ఈ టూల్ కూడా మీకు కెమెరాలో అయితే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేయబోతున్నారు. ఇది మనకి సోషల్ డిస్టెన్స్ కి బాగా ఉపయోగపడుతుంది, అంటే హెల్ప్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఆగ్మెంటరీ రియాలిటీ ద్వారా ఈ అప్లికేషన్ అంటే ఈ టూల్ అయితే పనిచేస్తుంది. సో ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి మనకి ఎదురుగా ఉన్నారంటే సో 2 మీటర్స్ వరకు అంటే దగ్గర 6.5 అడుగుల వరకు సోషల్ డిస్టెన్స్ పాటించే రకంగా ఈ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇందులో మన కెమెరా ఓపెన్ చేసి సో అవతల పర్సన్కి మనకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇటువంటి టూల్ని వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి ఆండ్రాయిడ్ డివైస్ కి రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక అలాగే గూగుల్ ఆండ్రాయిడ్ 11 బీటా వర్షన్ వీళ్ళు జూన్ నెలలో అయితే తీసుకురావాలి. మనకి ఇంతకుముందు ఆల్రెడీ సమాచారం అయితే ఉంది. వీళ్ళు వచ్చేసరికి ఈ ఆండ్రాయిడ్ 11 బీటాని డిలే చేసే అవకాశం ఉంది, ఇంకా కొంచెం గ్యాప్ అయితే వస్తుంది, అంటే ఇంకొంచెం ఆలస్యం అయితే అవుతుందని చెప్పి ఇప్పుడు వచ్చేసరికి ఆండ్రాయిడ్ డెవలపర్స్ డైరెక్ట్గా దీన్ని అయితే కన్ఫర్మ్ చేశారనమాట. ఒక ట్విట్ అయితే పెట్టారు. ఈ ట్విట్ ఆధారంగా చూసుకుంటే వీళ్ళు జూన్ 3వ తారీఖున యాక్చువల్గా దీన్ని అయితే తీసుకురావాలనుకున్నారు. బట్ వచ్చేసరికి అది ఇంకా డిలే అవుతుంది, త్వరలో వచ్చేసరికి మేము ముందుకు వస్తామంటున్నారు. బట్ ఎప్పుడు అనేది అయితే వీళ్ళు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.